విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న. ఏపీలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముకు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి తీరు విడ్డూరంగా ఉందని బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడులు, మానవత్వం మరిచిపోయి మనుషులు కూడా ఇలా చేస్తారా అన్నటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈరోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా, పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. విజయసాయిరెడ్డి నిన్న రాజ్యాంగం మీద ఏదో ఇక్కడ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి లేఖలు పంపించడం చాలా విడ్డూరంగా ఉంది. 2014 నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కారు కోతలకు వస్తుంటే మా ప్రభుత్వం ఉండి కూడా ఏమీ చేయకుండా వదిలేయడమే తప్పైపోయింది. కాబట్టి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం బూతులు మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ కనబడలేదా వినబడలేదా అని అడుగుతున్నాం.